నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. దావులూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. కూటమి ప్రభుత్వం రైతుల కష్టాలను గుర్తించిందని వెల్లడి. తక్కెళ్లపాడులో కొనసాగుతున్న పైప్ లైన్ల మరమ్మతులు పనులను పరిశీలించిన కమిషనర్ పులి శ్రీనివాసులు. కొల్లిపర మండలాలలో పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్ అన్సారియా. ధాన్యం విక్రయాల సమస్యలపై ఆరా. ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు. పలు పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన ప్రజాప్రతినిధులు. కొల్లిపర మండలం దావులూరు గ్రామంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, జేసీ అస్తోష్ శ్రీవత్సవ్, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహాలతో కలిసి రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలును ప్రారంభించారు. దావులూరు గ్రామంలో వేణుగోపాలస్వామి దేవస్థానంలో నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ, గతంలో కొల్లిపర మండలంలోని స్థానికంగా ఉన్న వ్యాపారులకు ధాన్యం విక్రయించడం జరిగేదని, కూటమి ప్రభుత్వం రైతులు పడుతున్న కష్టాలను గుర్తించిందన్నారు. దానిలో మార్పు తేవడానికి అనేక సంస్కరణలు తెచ్చామన్నారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన 1674 కోట్ల రూపాయలను ఆర్థిక ఇబ్బందులు ఉన్నా చెల్లింపు చేయడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా మాట్లాడుతూ, జిల్లాలో గత సంవత్సరం ఏర్పడిన సమస్యలను అధిగమిస్తూ 100% ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఒక మార్పు తీసుకురావాలనే ఒక ప్రయత్నం గత సంవత్సరం ప్రారంభించాం. అయితే అకాల వర్షాల వలన చాలామంది ఇబ్బంది పడిపోయి రైతు సోదరులు ఒక నమ్మకం పూర్తి స్థాయిలో ప్రభుత్వం పైన చూపించుకోలేకపోయారు. ఆ సందర్భంగా ఇప్పుడే మీకు హర్వగోపాల్ గారు చెప్పినట్టు అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. ఎందుకంటే ఈ సందర్భం కాదని అనుకోకూడదు, ఎందుకంటే వాస్తవాలు కూడా మీకు తెలియాలి. గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన రైతుల దగ్గర 1674 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు. ఆ బకాయిలు మన ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతోటి మొదటి నెలలోనే 1000 కోట్లు ఇచ్చాం. రెండో నెలలో 674 కోట్లు విడుదల చేసి, ఏదైతే ఆ ప్రక్రియ రైతాంగానికి నమ్మకం కలిగే విధంగా ఉండాలనే ఆలోచనతోటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మన ప్రభుత్వం రాగానే ఆ కార్యక్రమం చేశాం. గుంటూరు జిల్లాలో ఉన్న ఆదర్శవంతమైన రైతులు ఇయర్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ జరిగాయి అనేది కొద్దిగా స్టడీ చేసుకుంటూ, అటువంటి ప్రాబ్లమ్స్ ఈసారి ఇక్కడ జరగకూడదు, స్మూత్గా కండక్ట్ చేయాలి. అదేవిధంగా మనకు ప్రిసిషన్ 100% ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈ ధాన్య కొనుగోలు చేయాలి అనే టార్గెట్ని మనం పెట్టుకుంటూ మన గుంటూరు జిల్లాలో అన్ని రకాల తయారీ అంటే ప్రిపరేషన్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ దాదాపు ఒక 40,000 మెట్రిక్ టన్స్ కొనుగోలు చేయడం జరిగింది. ఈసారి మనకు ముందు 50,000 మెట్రిక్ టన్స్ టార్గెట్ ఇచ్చారు. ఇప్పుడు దాంట్ని కూడా మినిస్టర్ గారు చొరవతో ఇప్పుడు 70,000 మెట్రిక్ టన్స్ పెంచి ఉన్నారు. మనమైతే 1 lakh మెట్రిక్ టన్స్ దాకా కొనుగోలు చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాటైతే చేసుకున్నాము. అది గన్ని కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, అదేవిధంగా మనకు ఆర్ఎస్కే సెంటర్స్ అన్ని దాంట్లో కావాల్సిన అరేంజ్మెంట్స్ చేసి ఉన్నాము. ఇప్పుడే కొంతమంది ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం కూడా జరిగింది. వారు చెప్పడం ఏంటంటే, జీఎంసీ హెడ్ వాటర్ వర్క్స్ లో చేపట్టిన పైప్ లైన్ లీకేజీ మరమ్మతుల పనులను కమిషనర్ పులి శ్రీనివాసులు పరిశీలించారు. జీఎంసీ హెడ్ వాటర్ వర్క్స్ లో చేపట్టిన పైప్ లైన్ లీకు మరమ్మత్తు పనులు యుద్ధ ప్రాతిపదికన నిర్దేశిత గడువుకు ముందే పూర్తి చేయాలని కమిషనర్ పుని శ్రీనివాసులు తెలిపారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. హెడ్ వాటర్ వర్క్స్ నిలిపివేయడం వలన నగరంలో 90% త్రాగునీటి సరఫరా నిలుస్తుందని, పనులను గడువుకు ముందే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కోటేశ్వరరావు పనుల పురోగతిని అక్కడే ఉండి పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. కొల్లిపర మండలం దావులూరు గ్రామంలో
పంట పొలాలను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. ధాన్యం విక్రయాలకు ప్రభుత్వం సూచించిన నిబంధనలపై అవగాహనను పరిశీలించారు. ధాన్యం విక్రయాల ప్రక్రియపై అవగాహన పెంచుకోవాలని రైతులను కోరారు. తేమ శాతం, రవాణా ఖర్చులు, గోనె సంచులు సరఫరా, బ్యాంకు ఖాతాలు పక్కాగా అందించడం వంటి అంశాలపై స్పష్టమైన అవగాహన అవసరమన్నారు. రైతులు ధాన్యం ఆరవేయుటకు టార్పలిన్లు అవసరమని కోరగా వాటిని అందజేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఆర్లీ బేసిస్లో 200 ఒక గంట బావులు అయిపోయేది 2 గంటలు అదనం పట్టింది తుఫాను వల్ల. గుంటూరు జిల్లాలో కొల్లిపార మండల్లో దౌలూరు విలేజ్లో మనము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ గౌరవ మంత్రివర్యులు సమక్షంలో ఈరోజు స్టార్ట్ చేయబోతున్నాము. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ఫీల్డ్ని కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ వారు ఎలా ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నారు, తర్వాత ఇక్కడ ఆరబెడుతున్నారు, ఇక్కడ నుంచి అక్కడికి మనకు ప్రొక్యూర్మెంట్ సెంటర్ దాకా తీసుకురావడంలో వారికి ఉన్న ప్రాబ్లమ్స్, ఇక్కడ ఆరబెట్టడంలో, అదేవిధంగా హార్వెస్ట్ చేయడంలో రైతులకు ఉన్న సమస్యలు ఏ సమస్యలు ఉన్నాయి అన్నది అడిగి తెలుసుకోవడం జరిగింది. వారు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న రైతులు కూడా కొద్దిగా ఇక్కడ హార్వెస్టర్ బయట నుంచి ఆ వెహికల్స్ ఇక్కడ తీసుకువస్తున్నారు, దానికి కూడా ఒక గంటలకు అరౌండ్ 3200 రూపీస్ అవుతుంది అని వారు చెప్పడం జరిగింది. ఇంకా కూడా ఎక్కువ హార్వెస్టర్స్ ఇక్కడ కావాలి. అదేవిధంగా సబ్సిడీలో ముందు ఇచ్చేవారు, ఇప్పుడు ఇవ్వట్లేదు, అది కూడా గవర్నమెంట్ నుంచి వారు అడుగుతున్నారు. బెదిరింపులకు బాలికలు భయపడవద్దని ధైర్యంగా ఫిర్యాదు చేస్తే ఆకతాయిల ఆట కట్టిస్తామని ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ భరోసా కల్పించారు. సినిమాలు, సెల్ ఫోన్ల ప్రభావంతో విద్యార్థులు తెలిసి తెలియని వయసులో పెడత్రోవ పడుతున్నారని ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ అన్నారు. ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలో ఇటీవల కాలంలో అత్యధికంగా ఫోక్సో కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలను నిత్యం పర్యవేక్షణ చేస్తూ జాగ్రత్తలు చెబుతూ ఉండాలని చెప్పారు. ఫోటోలు మార్ఫింగ్ చేసి బెదిరించడం, ప్రేమిస్తున్నానని వెంటపడడం చేస్తే ఆకతాయిలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు. ఫిర్యాదుల వివరాలను గోప్యంగా ఉంచి ఆకతాయిల ఆట కట్టిస్తామని భరోసా ఇచ్చారు. బాలికల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని అసభ్యకరంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అంటే 18 ఏళ్ళ లోపల అంటే వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు, అర్థం చేసుకున్నంత కెపాసిటీ వాళ్ళకు ఉండదు. అది అదనంగా తీసుకొని చాలామంది వాళ్ళని సెక్సువల్గా వాళ్ళని టీచ్ చేయడం, కాలేజీకి వెళ్ళే పిల్లల్ని వేధించడం, ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. చాలా పోక్సో కేసులు నమోదవుతున్నాయి. సినిమాలు కూడా చాలా అసభ్యంగా ఉంటున్నాయి. ఈ సెల్ ఫోన్లో కూడా అసభ్యకరమైన మెసేజెస్, వీడియోస్ అన్నీ వస్తున్నాయి. వాటిని చూసి కొంతమంది ఆ పిల్లలు కూడా, ఆడపిల్లలు చెడిపోవటం, అంటే వాటి పక్క ఆకర్షితులు జరుగుతుంది. దీన్ని అదనంగా తీసుకుని కొంతమంది యువకులు కానీ, పోకిరి కుర్రాళ్ళు కానీ వాళ్ళని వేరే రకంగా సెక్సువల్గా వేధించడం జరుగుతుంది. తల్లిదండ్రులకు ఈ విధంగా చెప్పేది ఏంటంటే, మీరు మీ పిల్లల మూమెంట్స్ని వాచ్ చేయండి. వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఎట్లా వెళ్తున్నారు, అట్లా వాళ్ళు మీకు ఏమైనా అనుమానం కానీ, మీకు ఏమైనా ఇట్లా ఇబ్బందికర పరిస్థితులు పడితే పోలీసు వారు తెలియజేయండి. మీ పేర్లు బయట రాకుండా కూడా కొంతవరకు మొదట్లోనే మేము వాళ్ళని పిలిచి మందలించి మళ్ళీ మీ జోలికి, మీ పాప జోలికి వెళ్లకుండా కౌన్సిలింగ్ చేసి మీకు రక్షణ కల్పిస్తాము. గత ప్రభుత్వం గ్రంథాలయాలను నిర్వీర్యం చేస్తే వాటికి కూటమి ప్రభుత్వం పునర్జీవం పోస్తోందని చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు వెల్లడించారు. 53వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు హాజరయ్యారు. గత వారం రోజులుగా నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు మెమోంటోలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. మన సంస్కృతి, సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్తుందని గ్రంథాలయ వ్యవస్థ అని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కొనియాడారు. చరిత్రను గుర్తుపెట్టుకునేవారు జీవితంలో ముందుకు సాగుతారన్నారు. లైబ్రరీలో పుస్తకాలు చదివి ఈ స్థాయికి ఎదిగానని డిపిఆర్ఓ రమేష్ వెల్లడించారు. పుస్తకాలు చదవడం ద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ వంకదారి సుబ్బరత్నమ్మ, కె ఆంజనేయులు, కసుకుర్తి హనుమంతరావు, ఝాన్సీ, పద్మజ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చిన్న స్థాయి తల్లిదండ్రుల దగ్గర నుండి ఉన్నతమైనటువంటి
స్థానంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా వారి పిల్లల భవిష్యత్తు వాళ్ళందరూ కూడా ఉన్నతంగా ఉండాలి, వాళ్ళు మిగతా వాళ్ళతో ఈ నాలెడ్జ్ ప్రపంచంలో ధీటుగా ఉండాలనేటువంటి సంకల్పం ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. కానీ మనమందరం కూడా ఈరోజు ఒక మంచి కార్పొరేట్ స్కూల్లోనో లేకపోతే ఒక మంచి ట్యూషన్లోనో చేర్పిస్తే తల్లిదండ్రులకు ఆ బాధ్యత పూర్తి స్థాయిలో చేశామనేటువంటి ఒక ఫీలింగ్తో ఈరోజు తల్లిదండ్రులు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గ్రంథాలయానికి ప్రతి ఒక్కరు కూడా రావాలని నేను పిలుపునిస్తున్నాను. గ్రంథాలయాల వల్ల గ్రంథాలయాలు చదివిన వారికి ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, రాజకీయ నాయకులు అయ్యారు, సంఘానికి సేవకులుగా అయ్యారు. కాబట్టి గ్రంథాలయాలకి మీ పిల్లల్ని అలవాటు చేయాలని, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు మీరు తప్పనిసరిగా మీ ప్రాంతంలో మీ గ్రంథాలయాలకి వెళ్ళాలని చెప్పేసి ఈ యొక్క గ్రంథాలయ వారోత్సవాల్లో నేను పిలుపునిస్తున్నాను. కమిషనర్ పులి శ్రీనివాసులు ఎస్వీఎన్ కాలనీ, విద్యానగర్, ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3, వాసవినగర్, ఏటుకూరు, జూనం చుండూరు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ రోడ్లను ఎండ్ టు ఎండ్ నిర్మాణం చేయడం వల్ల రోడ్ల పక్కన లో లెవెల్ సమస్య లేకుండా వర్షం నీరు నేరుగా డ్రైన్లోకి వెళ్లడానికి, ప్రజారోగ్య కార్మికులు రోడ్డు శుభ్రం చేయడానికి వీలుగా ఉంటుందన్నారు. అభివృద్ది పనులు చేపట్టిన అనంతరం రోడ్లపై నిర్మాణ వ్యర్థాలు తొలగించాలన్నారు. గుజ్జనగుండ్ల జంక్షన్ వద్ద రోడ్డు, డ్రైన్ ఆక్రమణలు తొలగించాలన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3లోకి నగరంలోకి వచ్చే పెద్ద వాహనాలను తాత్కాలికంగా మళ్లించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. మధ్యాహ్న సమయంలో డ్రైన్ల శుభ్రంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పర్యటనలో కార్పొరేటర్లు వి శ్రీరామ్ ప్రసాద్, బి స్మితా పద్మజ, డిఈలు రమేష్ బాబు, సతీష్ కుమార్, ఎస్ఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వీటికి కూడా మీరు చెప్పాలి సార్, ఈ రోడ్లు కానీ ఇక్కడ డ్రైన్లు కానీ వర్క్ బ్రహ్మాండం చేస్తున్నారు సార్. మీరు వచ్చిన తర్వాత చాలా మరి ఒకటో లైన్లో అయితే ఈయన రిటైర్డ్ ఎస్సీ గారు పంచాయతీ గారు, నేను ఆర్ఎంపీ టీవీ రిటైర్డ్ అయ్యాను సార్. మేమే ఆ వర్క్ చూసి ఆశ్చర్యపోతున్నాం. మున్సిపాలిటీ వ్యవస్థ చేస్తారు కానీ ఈ చెన్నై కూడా మీరు చెప్పకూడదు, కానీ ఇది కూడా చేస్తే వారు ఎవరు పట్టించుకోరు కాబట్టి మీరు చెబుతున్నాం సార్. అంతే, ఇది నెల నుంచి సార్ ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకైనా మనకి తెలియదు. వెహికల్ తెప్పించుకోవాలి మేము కూడా చెప్పాము. నార్నే టవర్స్ దగ్గర నుంచి కొత్తపాడులోకి వెళ్ళి ఆ రోడ్డు మొత్తం అన్ని ఆక్యుపేషన్స్ ఏంటంటే ఇప్పుడు కలవట్టేటంతో అన్నదాత సుఖీభావ పథకాన్ని కౌలు రైతులకు అమలు చేస్తామని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం విస్మరించిందని కౌలు రైతుల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పాసం రామారావు విమర్శించారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నదాత సుఖీభావ పథకం భూమిని సాగు చేస్తున్న కౌలు రైతులకు వర్తింప చేయకపోవడం దుర్మార్గమన్నారు. తాము అధికారంలోకి వస్తే యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులిచ్చి పంట రుణాలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి అమలు చేయలేదని ధ్వజమెత్తారు. వెంటనే కౌలు రైతులకు అన్నదాన సుఖీభావ పథకాన్ని అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మన్నవ నాగమల్లేశ్వరరావు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి పంట రుణాలు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, కౌలు రైతులు గుర్తింపు కార్డు ఇవ్వాలంటే భూ యజమాని సంతకం కావాలి అని నిబంధన పెట్టాడు. ఏ భూ యజమాని సంతకం పెట్టాలా, మరి పంట కార్డులు ఎట్టొస్తాయి, రుణాలు ఎట్టొస్తాయి? దీనికి వ్యతిరేకంగా మేము ఆందోళన చేస్తే చంద్రబాబు నాయుడు గారు, నేను అధికారంలోకి వస్తే యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా మీ అందరికీ గుర్తింపు కార్డులు ఇస్తాం అని చెప్పేసి అన్నాడు. మేమందరం నమ్మాం. సంవత్సరంన్నర అయింది, ఎవరు ఆయన యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా గుర్తింపు కార్డు లేదు, ఈయన లేదు, కార్డులు మాత్రం లేవు. గత ప్రభుత్వం 13,500 ఇస్తుంది కౌలు రైతు భరోసా అని. మరి ఈరోజు మేము అధికారంలోకి వస్తే 20,000 ఇస్తానన్నావు. 20,000 కాదు కదా, 20 పైసలు కూడా ఇచ్చిన ఇది లేదు. ఇచ్చేది ఎవరికయ్యా అంటే భూ యజమానులకు ఇస్తానంటున్నావు. భూ యజమానులకు ఇచ్చినా మా కౌలు రైతులకు ఏమో ఇబ్బంది లేదు. కానీ మేము పంటలు పండించి సేద్యం చేసే పెట్టుబడి సాయం మాకు ఇవ్వాలని మేము అడుగుతున్నాము. ఇంత మటుకి ఇవ్వలేని పరిస్థితి. అఖిల భారత యాదవ మహాసంఘం ఆధ్వర్యంలో యాదవ కార్తీక వన సమారాధన మహోత్సవం ఆదివారం ఇన్నర్ రింగ్ రోడ్డులోని శ్రీకృష్ణ ప్రాంగణంలో జరగనుంది. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి
బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షులు ఉప్పుటూరి పేరయ్య, డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఈ నెల 23వ తేదీ ఆదివారం యాదవ మహాసంఘం ఆధ్వర్యంలో వన సమారాధన జరుపుతున్నామన్నారు. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలతో కార్యక్రమం మొదలు పెడతామన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి యాదవ ప్రముఖులు హాజరవుతారని చెప్పారు. పార్టీలు వేరైనా యాదవులంతా ఒకటే అనే భావంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. అనంతరం వన సమారాధన ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మర్రి వెంకట్రావు, పెద్దిబోయిన బాలయ్య, తాళ నాగరాజు యాదవ్, కుమ్మర క్రాంతి కుమార్, మద్దుల వెంకట కోటయ్య, శివకుమార్, కేశవ తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం వచ్చినటువంటి మొదటి 2 వారాలు కూడా వర్షాలతో ఇబ్బంది ఉండి 10 మంది సమూహం ఎక్కడ కూర్చోటానికి వీలు లేకుండా పరిస్థితుల్లో చివరి వారం శుక్రవారంతో కార్తీక మాసం అయిపోయినా కూడా చివరి వారం ఆదివారం నాడు ఈ యొక్క యాదవ సంఘం తరపున ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టాం. అంటే ఆ రోజున సత్యనారాయణ స్వామి వ్రతంతో మొదలై ఉదయం 7 గంటలకి రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవ ప్రముఖులు, అన్ని పార్టీలకు చెందినటువంటి వారు ఈ కార్యక్రమాన్ని హాజరయ్యే విధంగా కూడా మేము ప్రణాళికను సిద్ధం చేసుకుంటా ఉన్నాం. వచ్చినటువంటి మిత్రులందరూ కూడా యాదవ మిత్రులందరూ కూడా సమైక్య నినాదం చేసే విధంగా కూడా ఒక ప్రణాళిక రూపొందించుకుంటా ఉన్నాం. పార్టీలు ప్రతి ఒక్క పార్టీ యాదవ సంఘం అని అంటే అన్ని పార్టీల్లో ఉన్న యాదవులందరూ కూడా యాదవ సంఘం కాబట్టి అందరూ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దీంట్లో అన్ని రాజకీయ పార్టీ నాయకులు హాజరవుతున్నారు. కుల సంఘాలకు సంబంధించిన పెద్దలు అందరూ హాజరవుతున్నారు. ఇప్పుడే చెప్పారు, రాజకీయ నాయకంగా ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా అటెండ్ అవుతున్నారు. అదేవిధంగా బీసీ సంఘ నాయకులు, బీసీలందరినీ కూడా కూడగట్టుకొని బీసీ సంఘ నాయకులను కూడా ఇక్కడికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. దానికి సంబంధించి ప్రత్యేకంగా మీ అందరికీ తెలియచేసేది ఏంటంటే కుటుంబ సమేతంగా మీరందరూ వచ్చి దీన్ని మంచి కార్యక్రమంగా తీసుకువెళ్ళాలని చెప్పేసి అదంతా కూడా మీ మీదే బాధ్యత ఉంటుంది. ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం గుంటూరు నందు 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ పి విశ్వం, డాక్టర్ కె మోజేష్, సిహెచ్ఎన్ భవానీ మరియు గ్రంథాలయాధికారి మూర్తి, సుధాకర్, ఖయ్యూం పాల్గొన్నారు. తదుపరి వారోత్సవాల ప్రాముఖ్యత గురించి, పుస్తక పఠనం గురించి అతిథులు చక్కగా వివరించారు. ఈ సందర్భంగా భవానీ 5,000 రూపాయల విలువైన పుస్తకాలను బహుమతిగా అందజేశారు. విద్యార్థులకు వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన పోటీలలో గెలుపొందిన వారికి మెమోంటోలు మరియు సర్టిఫికెట్లు అందజేశారు. లాం గ్రామంలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానం నందు శ్రీ రుద్ర సహిత మహాచండీ హోమం, మహాపూర్ణాహుతి మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కార్తీక అమావాస్యను పురస్కరించుకుని మల్లేశ్వర స్వామివారికి ఏకావార పంచామృతాభిషేకాలు, బిల్వార్చన, రుద్రాభిషేకం జరిగాయి. భ్రమరాంబాదేవికి సహస్ర కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు. ప్రతి అమావాస్యకు నిర్వహిస్తున్న చండీ హోమం సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా నిర్వహించిన శ్రీ రుద్ర సహిత మహాచండీ హోమ కార్యక్రమంలో మహాపూర్ణాహుతిని ఆలయ ధర్మకర్త పాటిబండ్ల విష్ణువర్ధన్ దంపతులచే అత్యంత వైభవపేతంగా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాం గ్రామం, పరిసర ప్రాంతాలు మరియు రాజధాని ప్రాంతం దినదినాభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. గూడూరు వంశ అర్చకుల బ్రహ్మోత్సవాల్లో పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారి మహా అన్న ప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. మనం చేసినటువంటి ద్రవ్యం ఏదైతే సమర్పణ చేశామో అదంతా కూడా శ్రీమాత్రే నమః అని చెప్పి మనం హోమాన్ని ప్రారంభం చేసుకుందాం. జగదంబ విశ్వపాలిని మాతకి జై. ధనజోజో మనః కచ్చదేష్టమః దిశామజతదత్తిహామన్వంతరాధిపః సమభువ మహాభాగస్సావరణిస్తనయోర్వే స్వాహా. మానోదేంద్రే పూర్వం చైత్రం. అమావాస్య, కార్తీక అమావాస్య ప్రారంభోత్సవం సందర్భంగా ఆ రోజు నుంచి మరి ఈ అమావాస్య కార్తీక మాసం సందర్భంగా ప్రతి నెల మరి చండీ హోమం జరుగుతూ ఉంది. మరి దానికి కర్త కర్మక్రియలుగా మరి లాం గ్రామ ప్రజలు, మరి ముఖ్యంగా మా గుడి ఆలయ పూజారులు ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొన్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ స్వామి అమ్మ ఆశీస్సులు ఈ లాం గ్రామ వేంచేసిన గంగా బ్రహ్మరమ్మ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆశీస్సులు ఈ గ్రామ ప్రజలకి మరియు అందరికీ లోక కళ్యాణంగా ఈ రాజధాని ప్రాంత వాస్తవులందరికీ కూడా సుభిక్షంగా ప్రతి ఒక్కరూ వర్ధిల్లాలని చెప్పి తెలియజేస్తూ మరి అందరి సహకారంతో
మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అత్యంత వైభవోపేతమైనటువంటి యజ్ఞము ఏదయ్యా అంటే కలౌహు చండీ వినాయకౌ అని మనకి పురాణం చెప్పబడింది. అదేవిధంగా ఈ యొక్క కలియుగంలో మా యొక్క లాం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి యొక్క దేవాలయంలో గత కొన్ని నెలలుగా సాగుతున్నటువంటి ఈ యొక్క చండీహోమ కార్యక్రమం ఈ యొక్క కార్తీక మాసాన్ని, విశ్వావసునామ సంవత్సర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని అమావాస్య పర్వదినమున ఈ యొక్క చండీహోమ కార్యక్రమాన్ని చేసుకొని ఈ కార్యక్రమం అంతా కూడా విజయవంతం చేసుకోవడం జరిగింది. దీని ద్వారా ఈ లోకమంతా కూడా సమస్త జనులందరూ కూడా సుఖశాంతులను పొందాలని, ఏదైతే మనం దేని ద్వారా అయితే బాధపడుతూ ఉన్నామో ఆ బాధలన్నీ కూడా తొలగించి ఆ యొక్క అమ్మవారు అందరికీ సకల శుభాలని చేకూర్చాలని, అందరూ కూడా ఆనందమైనటువంటి జీవితాన్ని పొందాలి, సర్వ బాధల నుంచి విముక్తి పొందాలి, తద్వారా ఆనందమైనటువంటి జీవితాన్ని పొందాలని చెప్పేసి ఈ యొక్క హోమ కార్యక్రమం చేయడం జరిగింది. 16వ డివిజన్ బుడపాడు గ్రామంలో కార్తీక మాసం సందర్భంగా కోటి దీపారాధన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గుంటూరు మరియు కృష్ణా జిల్లా అచ్యుత దాసాజీ వారి సూచనల మేరకు ఈ కార్తీక దీపోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యుల ఆహ్వానం మేరకు ఆహ్వానితులుగా స్థానిక కార్పొరేటర్ మరియు బుడంపాడు గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మ భగవాన్ సేవలో పాల్గొన్నారు. నవంబర్ 26వ తేదీన అఖిల భారత కిసాన్ మోర్చా, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు అన్ని జిల్లాల కేంద్రాల్లో జరుగుతాయని కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి పాసం రామారావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. యజమానులకు అనుకూలంగా కార్మిక చట్టాలను మార్చి ప్రైవేటీకరణకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రైతులకు గిట్టుబాటు ధర చట్టబద్దం చేసేందుకు దేశవ్యాప్తంగా నవంబర్ 26వ తేదీన అన్ని సంఘాలతో ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు, కౌలు రైతు, కార్మిక సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు, కౌలు రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. అఖిల భారత కిసాన్ మోర్చా, అదేవిధంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికులు, కౌలు రైతులు, ఇతర అన్ని సెక్షన్స్ ప్రజానీకం కలిసి పెద్ద ఎత్తున 26వ తారీఖున అన్ని చోట్ల ర్యాలీలు చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం పంటలకి మద్దతు ధర ప్రకటిస్తానని చెప్పేసి చెప్పింది. ఢిల్లీలో ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో పంటలకి మద్దతు ధరని ఇంతవరకు ప్రకటించలా. ఏ పంటకి మద్దతు ధర ప్రకటించలా. మద్దతు ధర ప్రకటించినా దాన్ని గ్యారంటీ చట్టం చేయాలని చెప్పేసి ఆ రోజు రైతు సంఘాలు, కార్మిక సంఘాలు ఎన్ని కోరినాయి. కాబట్టి అది పంటలు మద్దతు ధర చట్టం చేయాలి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ ఒకటి. రెండోది, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పెద్ద ప్రమాదం ఏంటంటే కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొచ్చి యజమానులకు అనుగుణంగా చట్టాలను మారుస్తూ ఉంది. కాబట్టి ఈ యజమానులకు అనుకూలంగా చట్టాలను మారుస్తూ పెద్ద ఎత్తున ప్రైవేటీకరణకు పూనుకుంటారు. వరల్డ్ టాయిలెట్స్ డే సందర్భంగా జిల్లా పారిశుద్ధ్య కమిటీ రూపొందించిన పోస్టర్ను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ తమీం అన్సారియా విడుదల చేశారు. మరుగుదొడ్ల ఆవశ్యకతను ప్రతి ఒక్కరికి తెలియజేయాలని అన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి 39వ డివిజన్లో పర్యటించారు. మారుతినగర్, నాయీ బ్రాహ్మణ కాలనీ పరిధిలో రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, ఆక్రమణలు వంటి పలు సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గల్లా మాధవి సూచించారు. మారుతినగర్ 5వ లైన్లో రోడ్డుకు సంబంధించిన ఆక్రమణలపై స్థానిక ప్రజలు ఎమ్మెల్యే గల్లా మాధవి దృష్టికి తీసుకొచ్చారు. అలాగే మారుతినగర్ బీసీ కమ్యూనిటీ హాల్ను పరిశీలించి హాలుకు సంబంధించిన టెండర్ వివరాలను సేకరించి తనకు అందించాలని అధికారులను ఎమ్మెల్యే గల్లా మాధవి ఆదేశించారు. ధూళిపల్ల ఆర్చి వద్ద 2 స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించడమే కాకుండా మారుతినగర్లో కొన్ని చోట్ల వీధి దీపాలు లేకపోవడంతో అవి వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సింగంశెట్టి వీరయ్య, రుస్తుంబాబు, రఫీ, ఈశ్వర్, కొండబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో
బ్రాడీపేటలోని శ్రీమేధ కాలేజీలో రాజ్యాంగంపై రాత పరీక్షలు రాసిన విద్యార్థులకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ముఖ్య అతిథులుగా డిఆర్ఓ కాజావలి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ నందకిషోర్, బత్తుల విల్సన్, సముద్రాల చినకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జీఎంసీ కార్మికులు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రేపు ప్రత్యేక గ్రీవెన్స్ ను సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహిస్తామని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. క్షేత్రస్థాయిలో పీఎఫ్, ఈఎస్ఐ, రుణాలు, ఆప్కాస్ తదితర అంశాలపై ఉద్యోగులకు ఎదురవుతున్న అర్జీలను గ్రీవెన్స్ లో అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోని కళావేదికలో అనేక కార్యక్రమాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. కళావేదికలో కీర్తిశేషులు ముత్తరాజు సుబ్బారావు రచించిన టి రాజాబాబు దర్శకత్వం వహించిన శ్రీకృష్ణ తులాభారం పద్య నాటకం ప్రదర్శించబడిందని నిర్వాహకులు తెలిపారు. అతులిత మాయా రచనా సమర్థుడైన ఆ మయునిట్లో ధ్వనించే యంత్రము నిన్నెందైనా నిర్మించి నేను ఇవి ఈనాటి వార్తలు. నమస్కారం.